లేదత్తయ్య, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. గుడ్ న్యూస్ రా గుంటుడా, నీ ప్లాన్ వర్కౌటింగ్స్ అయింది. మీ అమ్మ నీ పెళ్లికి పచ్చ జెండా ఊపింది. ఇక యాజ్ ఇట్ ఈస్ గా ఆ మీనాక్షి రెడ్ సిగ్నల్ వేసింది. ఒకవేళ బలరాం ఏమైనా తెర వెనుకుండి ఈ ప్లాన్లన్నీ చేస్తున్నాడా? కిరణ్, పూర్ణిమ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒకసారి తనకి ఫోన్ ఇస్తావా? లేదు మీనాక్షి, మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. ఏంటి, మధ్యాహ్నమే వెళ్ళిపోయిందా? అవును మీనాక్షి, ఏమైంది? ఏం లేదు కిరణ్, క్యాజువల్గా అడిగాను. ఉంటాను. అలాగే మీనాక్షి. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఆఫీస్లో లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? హలో మీనాక్షి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇంకేంటమ్మా విశేషాలు? మీ ఆఫీస్ పనులన్నీ ఎలా ఉన్నాయి? ఆహా, బాగున్నాయి పిన్ని. పిన్ని, చెప్పమ్మా. పూర్ణిమ మీ ఇంటికి వచ్చిందా? లేదమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు పిన్ని, ఆఫీస్ నుండి మీ ఇంటికి వెళ్తానని చెప్పింది. వచ్చిందేమోనని తెలుసుకుందామని ఫోన్ చేశాను. మరి ఇంకా రాలేదమ్మా, ఏమై ఉంటుంది? అయ్యో, టెన్షన్ పడాల్సిందేం లేదు, మా ఇంటికి వెళ్ళుంటుంది. నేను కనుక్కుంటానులే. ఉంటాను. మంచిదమ్మా. ఇంటికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఆఫీస్లోనూ లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటి పూరి, ఏంటి ఏదో మాట్లాడాలి అని పిలిచావు, కానీ సైలెంట్గా ఉంటున్నావు. సడన్గా మీ బావ పేరు మీద అర్చన చేయించావు. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? చెప్పు పూరి, ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. చెప్పు. పూరి, ఎక్కడికి పూరి? ఎక్కడికి పూరి? చెప్పవేంటి? ఎక్కడికి పూరి? ఎక్కడికి పూరి? నిజం చెప్తానని ఈ దేవుడి సాక్షిగా మాటివ్వండి. పూరి, నిజమేంటి, మాట ఇవ్వడమేంటి? నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మాటివ్వండి. మీరు మారింది నిజమేనా? పూరి, దేవుడి సాక్షిగా మాటిచ్చారు, నిజం చెప్పండి. మీరు నిజంగా మారారా లేదా? మారాను అని నీకు కూడా చెప్పాను కదా, మరి సడన్గా ఇలా ఎందుకు అడుగుతున్నావో? ఎందుకంటే
నాకేమో మీరు మారినట్టు కనిపిస్తున్నారు కానీ అక్క మాత్రం మీరు మారడం అనేది ఈ జన్మలో జరగని పని అని చెప్తుంది. నాకు ఏది నిజమో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. మీనాక్షినే కరెక్ట్. ఏంటి? మీనాక్షికి తెలిసింది నిజం, అలాగే నువ్వు చూస్తున్నది కూడా నిజం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు పూరి, ఒకప్పుడు బలరాం నీచుడు, చాలా పెద్ద దుర్మార్గుడు. అలాంటి నీచుడు మారాడంటే అంత ఈజీగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. మా అమ్మ, తమ్ముడు, నా వాళ్ళు ఎంత కాదనుకున్నా వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్మారు. కానీ మీనాక్షి నన్ను ఇంకా ద్వేషంతోనే చూస్తుంది కాబట్టి తను నన్ను ఇప్పటికీ నమ్మలేకపోతుంది. అలాగని ఇది మీనాక్షి తప్పు కాదు, ముమ్మాటికి ఇది నా తప్పే. ఎందుకంటే మీనాక్షి విషయంలో నేను చేసిన తప్పులు, ఎదో పనులు అలాంటివి. అలాగే నువ్వు కూడా నన్ను నమ్మాల్సిన అవసరం లేదు పూరి. అలా కాకుండా ఇలా దేవుడి ముందు నిలబెట్టి ప్రమాణం చేయమంటున్నావు చూడు, అది చాలా బాధగా ఉంది పూరి. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను నమ్మావనుకుంటున్నాను, కానీ ఇంకా ఒక దొంగలాగే చూస్తున్నావని ఇప్పుడే అర్థమైంది. దాని బదులు నువ్వు నమ్మకపోయినా బాగుండేది పూరి. ఈ బాధ తప్పుండేది. అంటే ఏంటి పూరి? ప్రమాణం చేసి చెప్తేనే నిజమా, లేదంటే అబద్ధమా? పూరి, ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఒకవేళ ప్రమాణం చేసి అబద్ధం చెప్తే దేవుడు వచ్చి నన్ను కొడతాడా? పూరి, మారడం అన్నది మనసుకు సంబంధించిన విషయం. నేను మారానన్నది నా మనసాక్షికి తెలుసు. దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. అంతేగాని కాసేపు మంచోళ్ళ, కాసేపు దొంగలా మాత్రం చూడకండి. ఆ అవమానాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. చూడు పురి, మీనాక్షి విషయంలో నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అవసరమైతే తన కాళ్ళు పట్టుకొనైనా సరే ఏదో ఒక రోజు నా పశ్చాత్తాపాన్ని తన ముందుంచుతాను. తను క్షమిస్తే చాలు, నా మనసులో ఉన్న బాధంతా పోతుంది. మిగతా వాళ్ళతో నాకు అనవసరం. కానీ పురి, ఇంత దూరం వచ్చాక ఒక విషయం చెప్తాను విను. నీ బావని వెతికిపెట్టి నీ బాధను పోగొడదామని చాలా బలంగా అనుకున్నాను. కానీ నమ్మకం లేని చోట ఏం చేసినా సరే అది మోసంలాగే కనిపిస్తుంది. అందుకే నా దారి నేనుంటాను. అలాగే దయచేసి ఇంకెప్పుడు ఇలా అనుమానించి అవమానించకపోరి, ప్లీజ్. బావా, ఏంటి ఏమన్నావు? బావా. బావేంటి పూరి, కొత్తగా ఈ పిలిపేంటి? పిలుపు కాదు, మీరే నా బావా. వాట్? ఏం మాట్లాడుతున్నావు పూరి? నేను నీ బావనేంటి? అవును, మీరే నా బావా.
ఈ ఫోటో మీదేనా? అవును, నాదే. అయినా నా ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వెప్పుడు తీసుకున్నావు? మీ ఫోటో మీ దగ్గరే ఉంది. అవును, నా ఫోటో నా దగ్గరే ఉంది. మరి నీ దగ్గరికి ఈ ఫోటో ఎలా? ఇది మా ఇంట్లో ఉన్న ఫోటో. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్న నా బావ ఫోటో. చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయిన నా బావ చిన్నప్పటి ఫోటో. ఇప్పటికైనా అర్థమైందా బావా? మీరే నా బావని. అబ్బా, నాకు తెలియదు మరి. ఏంటి బావా, ఏం మాట్లాడావు? లేదు పూరి, నేను నీ భావన కాదు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? అవును పూరి, ఈ కొత్త బంధాలన్నీ నాకొద్దు. ఎందుకంటే ఇప్పటికే నేను ఏదో పనులు చేసి అందరి దృష్టిలో రాక్షసుల్లో ఉండిపోయాను. ఏ తల్లైనా సరే తన కొడుకు ఒక గొప్ప హోదాలో ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది తన కొడుకు ఇలాంటి వాడంటే తట్టుకోలేదు. అందుకే వద్దు పూరి, ఈ బంధాలు నాకొద్దు పూరి. బావా అలా ఏం ఉండదు. నేనందరితో మాట్లాడతాను. నీ గురించి నేను అర్థమయ్యేలా చెప్తాను. పూరి, నేను చెప్పేది విను. దయచేసి అర్థం చేసుకో. ఈ విషయం మనిద్దరి మధ్య సమాధైపోవాలి. ఎవరితోనైనా చెప్పావంటే నా మీదొట్టే. పూరి, కార్తీక్, ఏం లేదు పూరి. మీనాక్షికి నేనంటే ఎంత కోపం ఉందో నీకు తెలియంది కాదు. ఇప్పటికే నేను నీకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతున్నానని తను నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇలా ఇద్దరం ఒకే కారులో ఇంటికి రావడం చూసిందనుకో, ఏదేదో ఊహించుకొని ఏకంగా ట్రాప్ చేశానని అనుకున్నా ఆశ్చర్యం లేదు. అలాంటి నిందల్ని తట్టుకునే శక్తి నాకు లేదు పూరి. అందుకే ఇక్కడే దిగేసి వెళ్ళిపోమంటున్నాను. ప్లీజ్. పూరి, ఇంకో ముఖ్యమైన విషయం. బావా మర్దల్గా మన ఇద్దరి ఆఖరి ప్రయాణం ఇదే. కార్ దిగగానే నువ్వు ఇంతకు ముందులాగే పూరివి, నేను బలరాంని. మన మధ్య ఎలాంటి బంధాలు కానీ అనుబంధాలు కానీ ఉండకూడదు. కాదు పూరి, ప్లీజ్. మన మధ్య ఈ బావా అనే పదం ఇదే చివరిసారి కావాలి. నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్.
పూరి ఎవరైనా చూస్తే బాగుండదు. త్వరగా దిగు. ఏంటి మీనాక్షి ఇక్కడ ఉన్నా? ఏం లేదు. అది ఇక్కడ పులిలా మాటు వేసిందంటే ఖచ్చితంగా ఆ పిల్ల కోసమే. అతా అతా తారా గుంటడా, టైంకొచ్చావు. బిస్కెట్లు చాలా బాగున్నాయి, తిను. ఏహే ఆపో. నువ్వు నీ తిండిగోల అవతల కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఏమైందిరా? చాట్పట్ రేంజ్ లో ఆ పిల్ల మైండ్ ని గుప్పిట్లో పెట్టుకుని తీసుకొస్తాను వెళ్ళావు కదా, అంటే కొంప తీసి ఆ ప్లాన్ కూడా ఎదురు తన్నిందా ఏంటి? లేదత్తా, ఆ పిల్ల నా కోసం పిచ్చిదైపోయే రేంజ్ లో సెటప్ చేశాను. ఆ? మరి సెటప్ చేస్తే ఫుల్ హ్యాపీగా ఉండాలి కానీ టెన్షన్ ఎందుకురా? నా మాయ మాటలతో నేను పూరిని ట్రాప్ చేస్తున్నానని మీనాక్షికి డౌట్ వచ్చింది. ఆ? ఓ మై గాడ్, నేను కూడా టెల్లింగ్ చేయలేదు కదరా. మరి హౌ డౌట్ కమింగ్స్? మీనాక్షి దీని ఇలా మట్టిపుర్రు అనుకుంటున్నావా? నేనెలా ఆలోచిస్తానో నాకంటే 10 రెట్లు షార్ప్గా ఆలోచిస్తుంది అది. ఆ విషయం నాకు తెలుసురా. మరి ఇప్పుడేంటి పరిస్థితి? పూరితో మాట్లాడడం కోసం మీనాక్షి బయటే వెయిట్ చేస్తోంది. పొరపాటున మాట్లాడిందో ఖచ్చితంగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. దాని చేత నో అని చెప్పిస్తుంది. ప్లాన్ మొత్తం తలకిందులైపోతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే మీనాక్షికి పూరితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేసి పూరిని తీసుకొచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడించు. అమ్మ అడిగితే అది ఏం ఓపెన్ అవ్వబోతుందో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఈ 2 బిస్కెట్లు తినేసి వెళ్తానే. తినకపోతే చచ్చిపోలే. వెళ్ళు. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది తను?
నీకోసం ఎంతసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నానో, ఎంతమంది నీకోసం ఫోన్ చేసి అడిగానో తెలుసా? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఎవరిని అడిగినా సరే రాలేదని చెప్తున్నారు. ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్ళావు? పూర్ణిమ, ఏంటలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదక్క, ఏం లేదు. సరే సరే, నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, రా. ఒక్క మాట అడుగుతాను చెప్పు. ఆ, బలరాం మీద నీ అభిప్రాయం ఏంటి?